9:30 10:30 కరెక్ట్గా ముగించబడుతుంది. తమ్ముడే కార్యక్రమం చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ దైవజనులకును నా హృదయపూర్వకమైన వందనాలు. వారు పెద్దవారు అన్నారు కానీ పెద్దవారు కాదు, యవనస్తులు. అక్కడ చూస్తున్న ఇద్దరు మామూలు యవనస్తులు కాదు. స్టేటస్లు చూస్తే ఇక్కడ మునిగి ఎక్కడ తేలుతారో కూడా తెలియదు. రోజుకి నాకు తెలిసి 3-4 మీటింగ్లకి అటెండ్ అయ్యి అక్కడ పాటలు పాడి దేవుని నడిపింపును బట్టి దేవుని మాటలు చెప్పి ఎలా సాధ్యమవుతుందా అనుకుంటా నేను. అమ్మో, ఆ తిరుగుడు, ఆ పరిచర్య విధానం చాలా గొప్ప సంగతి. అలుపెరగని పోరాట యోధులు అని చెప్పొచ్చు. వారిద్దరిని ఒకేసారి చూడటం నా ధన్యత. హల్లెలూయా. మంచిది. వారి పరిచర్యలు దేవుడు అత్యధికముగా దీవించి ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. రాబో దినాల్లో ఈ స్థలమందే సువార్త సభలు ఏర్పాటు చేయటం జరిగింది. అవి మీకు స్థానికంగా తెలియపరిచి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ముందుగా సిద్ధపాటు కూడిక అని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని సిద్ధపరచుకోవటం, ఆ మీటింగ్లకి మనము కూడా సిద్ధపరచుకొని సామాన్లు, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మనము కూడా ఆ మీటింగ్లకు సిద్ధపడే అనేకుల రక్షణార్థమై మనం మరి రక్షించబడ్డాం, మారు మనస్సు పొందాం. అనేకులను కూడా నశించిపోయే వారి లోకములో చాలామంది ఉన్నారు. వారిని కూడా దేవుని మార్గంలో నడిపించాలని ఈ ప్రయాస పడుతూ సేవకులు ఈ విధంగా ఏర్పాటు చేశారు. అందును బట్టి నేను కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మంచిదండి. ఈ కూడికలో చాలా చక్కగా కూర్చొని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనేకమైన పని బాటలలో మరి ఫ్యామిలీని కూడా రన్ చేయటం అంటే కొన్ని విసుగు, ఇబ్బంది, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని సరిచేసుకొని ఈ కూడికలో పాల్గొనటానికి మరి దేవుడు సహాయం చేశారు. ఏదైనా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది. ఒక పిల్లవాడు స్కూల్లో కూర్చోవాలన్నా ఇబ్బందే, కాలేజీకి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బందే, పనికి వెళ్ళాలన్నా అమ్మో ఎండ, అలికితో దోకాలి, లేకుంటే ఆ మిరగాయలు తొడియాలు తీసేటప్పుడు మంట, ఇవన్నీ కష్టాలే. ఏది సుఖం లేదండి. నేను బ్యాంక్లో 6.5 సంవత్సరాలు వర్క్ చేశానండి. మా మేనేజర్ గారు అంటారు, దేవా కమ్మగా పొలం పనికి వెళ్తే చక్కగా వచ్చిన కూలితో ప్రశాంతంగా ఇంట్లో, ఆ పూరింట్లో ప్రశాంతంగా నిద్రపోవచ్చు అయ్యా. ఈ లక్షలు కోట్ల టర్న్ ఓవర్, ఎంత జనాల్ని లోన్స్ కట్టించుకోవటం, ఇవ్వటం, ఇదంతా బుర్ర ఈటెక్కుతుంది అయ్యా. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా సార్ ఏముండదు సార్ అంటే, నువ్వు ఎంత ప్రశాంతంగా ఎలా మాట్లాడుతున్నావు అంటాడు. నా ప్రశాంతత అంతా యేసయ్య అంటాడు. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అవరోధాలు ఎదురైనా మనిషిలో పైకి నవ్వుతూ కనిపిస్తారు. కొంతమందికి బాధ ముఖంలోనే కనబడుతుంది అనుకోండి. ఏదేమైనా ఈ సమయంలో దేవుని మాటలు ఆలకించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి కొన్ని నిమిషాలు మాత్రం ఈ కూడికలో మనం
కూర్చుంటాం. ఆ తదుపరి గ్రౌండ్ కొరకు, అలానే దైవ సేవకుల కొరకు, మీటింగ్స్ కొరకు మరి అనేకమైనవి సిద్ధపరుచుకోవాలో వాటన్నిటి కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం. కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను దేవుని సహాయముతో. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యము. నిత్య జీవము అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. హల్లెలూయా. నిత్య జీవము అనుగ్రహించుటకు దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. వాగ్దానం అంటే, నేను నీకు 10 ఏళ్ళు కావాలా, నేను ఇస్తాను. లేకుంటే నీకేమన్నా ఇబ్బంది కలిగిందా, నేను వచ్చి ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని తీరుస్తాను అని చెప్పేవే వాగ్దానం. దేవుడు కూడా నిత్య జీవమును అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానమును రద్దుపరుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆదాము గారు. ఏదెను వనములో దేవుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడండి ఆదాము గారికి. ఆ 7 ఆశీర్వాదములో ఒక ఆశీర్వాదం ఏమిటంటే, నిత్యము జీవించున్నట్లుగా ఆదామును ఆశీర్వదించెను. నిత్యము అంటే మరణము, రోగము, కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన ఇవన్నీ లేకుండా దేవుడు నిత్యము అంటే ఇక రోజులు, సంవత్సరాలు అనేవి లేవు, నిత్యము జీవించినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన ఆదాము ఆ 7 ఆశీర్వాదాలు కోల్పోవటం జరిగింది. తన ద్వారా వచ్చినటువంటి మనము కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయాం. అయితే క్రీస్తు వలన కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే 2026 సంవత్సరం క్రితమే దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమిటంటే, నీవు నిత్యము జీవిస్తావు. హల్లెలూయా. చాలామందికి మరణ భయం ఉంది. రోగం వస్తే చేతిలో చేయేసి, నా కుమారుడా, నా కుమార్తె నీ పోతే, నా ఏం పోతే ఆమె జాగ్రత్త, నీకు నీ చెల్లి జాగ్రత్త, నీ తమ్ముడు జాగ్రత్త అని చెప్పుకుంటా వస్తారు. దేవుని వాగ్దానం ఏమని తెలియపరచబడుతుంది? నిత్యము నీవు జీవిస్తావు, మరణము లేదు. క్రీస్తు నందున్న వారికి మరణం లేదు. క్రీస్తు నందు భౌతికంగా నిద్రిస్తారు అంతే. ఇక్కడ కన్ను మూసిన వారు పరలోకంలో కన్ను తెరుస్తారు అంతే. దీనిని మొదటి మరణంగా పరిగణించబడింది బైబిల్లో. 2వ మరణంలో పాలు పంపులు పొందకూడదని దేవుడు తెలియజేశాడు. అది ముందున్న సమయంలో నేను మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త, ఇది పత్రిక, యోహాను సువార్త మనం 5వ అధ్యాయము 39వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయము 39వ వాక్యము. మీకు నిత్య జీవము కలదని తలంచుచు. మీరు ఎప్పుడైనా పరిశోధించారా? వారంట నిత్య జీవము ఉందని వారు పరిశోధించారు. మరి మీరు పరిశోధించారా? అసలు భక్తి ఎందుకు చేస్తున్నాం మనం? రోగములతో, జబ్బులతో, అప్పులతో ఉన్నామని భక్తి చేస్తామన్నామా? సరే, అది ఒక ఎత్తు. రెండో విధానంలో మనం చూసినట్లయితే ప్రియులారి, రాత్రి దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, నిత్య జీవం ఉందని మీరు ఆలోచించాలి. నిత్య జీవం ఉందని లేఖనములను మీరు పరిశోధించాలి. నిత్యము మీరు జీవిస్తారు,
మరణమే లేదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి అలనాటి భక్తులు నిత్య జీవం ఉందా లేదా అని పరిశోధించారు లేఖనములను. ఈ రాత్రి కూడికలో పాల్గొన్నటువంటి మీ అందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమిటంటే, మీరు నిత్యము జీవిస్తారు. హల్లెలూయా. నిత్యము జీవితాన్ని కొనసాగిస్తారు. మరణం ఇక అది కూడా చూద్దామా? యోహాను సువర్తమానము 10వ అధ్యాయము 28వ వాక్యములో ఉంటుందన్నమాట. యోహాను సువర్తమానం 10వ అధ్యాయము 28వ వాక్యములో గొర్రెల గురించి ఉంటుంది. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనక, ఇదిగా చూసారా, నేను వాటికి అంటే మనకు నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి అంటే మనము ఎన్నటికి, దేవునికి స్తోత్రం పలుకుదాం ఆ మాట, ఎన్నటికి నశించము. చెప్పాలి మళ్ళా, ఎన్నటికి. నేను ఎన్నటికి అంటే మీరు నశించము అనాల. ఎన్నటికి, ఎప్పటికి, ఏ రోజుకి నశింపు లేదు, నాశనము లేదు. హల్లెలూయా. నిత్య జీవము మనకి రావాలంటే, నిత్య జీవము మనం పొందుకోవాలంటే, నిత్య జీవంలో మనం అడుగు పెట్టాలంటే కొన్ని కారణాలు నేను మీకు తెలియజేసి ఈ సమయాన్ని ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అని మీరు చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువర్తమానము 17వ అధ్యాయము 3వ వాక్యము. యోహాను సువర్తమానము 17వ అధ్యాయము 3వ వాక్యము. అద్వితీయ దేవుడువైన సత్య దేవుడువైన పంపిన యేసు ఏమీ లేదు. ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకోవటమే నిత్య జీవం. యేసు ప్రభుల వారిని గుర్తెరగటమే నిత్య జీవం. యేసు ప్రభుల వారిని కలిగి జీవించటమే నిత్య జీవం. ఇంక వేరేది ఏమీ లేదండి. ఆయన తెలుసుకోవటమే. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవుడు అనబడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ నిత్య జీవమును అనుగ్రహించు దేవుడు ఒక్కడే ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన కలిగి జీవిస్తే చాలు. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, వేరే ఆలోచన కూడా ఏమీ లేదు. మరి మనం క్రీస్తును తెలుసుకున్నాం. ఈ లోకంలో చాలామంది తెలుసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఒక ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారి గురించి చెప్తూ ఉన్నప్పుడు వారు వచ్చి ఒక సహోదరుని అడిగారు, అయ్యా యేసు అంటే అదేమైనా ఒక వస్తువా, అదేమైనా ఒక పదార్థమా అన్నారు. లేలే అమ్మా, ఆయన దేవుడు అని తెలియజేశారు. ఆ ప్రదేశంలో, చాలా ప్రదేశంలో దేవుడి గురించి తెలియని వారు
చాలా చోట్ల ఉన్నారు. ఈ లోకంలో మనుషులను ఎన్నో 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 పరిస్థితుల ప్రభావాలను బట్టి అనేకులను దేవుడుగా చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. నిజమైనటువంటి దేవుడు ఆయనే అని గుర్తెరగటమే చాలా గొప్ప విషయం. యెరూషలేము ప్రాంతంలో తన్ను తాను కనపరుచుకొని అద్భుతాలు, మహత్యమైన కార్యాలు, సూచిక్రియలు, చనిపోయిన వారిని లేవనెత్తటం, అనారోగ్య పరిస్థితి కలిగిన వారికి ఆరోగ్యమును కలుగు చేయటం, ఇవన్నీ దైవికమైనటువంటి సంబంధం. ఇలాంటి వారు నరరూప మానవులు ఎవ్వరు చేయరు. దైవ స్వరూపము కలిగినటువంటి వారు మాత్రమే చేయగలరు. ఒక మనుషుల ఆయుష్ తీరిపోయిన తర్వాత, ఒక మనిషి మరణం పొందిన తర్వాత ఆ మనిషిని బ్రతికించగలిగినటువంటి సామర్థ్యత, బ్రతికించగలిగినటువంటి శక్తి ఆయనలోనే ఉందని ప్రియులారా, యేసుప్రభుల వారు కనపరుచుకుంటూ అనేకులు తెలుసుకున్నారు. సమరయ స్త్రీ మొదట ఆయన ఒక ప్రవక్త అనుకున్నారు. ఆయన ఓన్లీ ఒక ప్రవక్త. ఫస్ట్ మానవుడు అనుకుంది, తర్వాత ప్రవక్త అనుకుంది, తర్వాత ఉపదేశకుడు అనుకుంది, తర్వాత చివరాఖరిగా ఆమె అనుకున్న మాట ఏమిటంటే, ఈయన కాడా యేసు, హల్లెలూయా, ఈయన కాడా రక్షకుడు, హల్లెలూయా, మేము ఎదురు చూచుతున్న మెస్సయ్య ఈయన కాడా, హల్లెలూయా. ఆమె గుర్తెరిగిందండి. ఎలా గుర్తెరిగిందంటే ఆయనతో మాట్లాడటాన్ని బట్టి ఆయన తెలుసుకుంది. ఆమె తెలుసుకున్నది కాక ఆమె గ్రామంలోనికి వెళ్ళి అనేకులను తీసుకొని వచ్చింది యేసుప్రభుల వారి దగ్గరికి. మరి మీకు సంబంధించిన వారికి ఎంతవరకు మీరు క్రీస్తును పరిచయం చేస్తున్నారు? ఎంతవరకు మీరు క్రీస్తును తెలియపరుస్తున్నారు? మా మట్టుకు మేమైతే వచ్చిన మీకు దేవుని మాటలు చెప్పి దేవుని మాటలు అందిస్తూ ఉన్నాం. ఓకే, మరి దైవ సన్నిధానానికి రానటువంటి వారు, దేవుని మందిరాన్ని చూడనటువంటి వారు, దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వారు ప్రియులారా, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారి యొద్దకు వెళ్ళి క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నారు. మీకు కలిగిన మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ దేవుని గురించి ఎలా తెలుస్తుందంటే, సహజంగా ఉన్న దేవుళ్ళు ఆయన ఒకడు అనుకుంటారు. అలానే తెలుస్తుంది కొంతమందికి. అలా కాదు, ఆయనే, ఆయన తప్ప లేరు, ఇంకంతే. కొంతమందికి రోషం వచ్చింది, కొంతమందికి బాధ వేసింది, కొంతమందికి ఆక్రోషం వచ్చింది, కొంతమందికి ఏమండి అసలు కోపం పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. ఇది కాదు అదే అంటే ఎంత కోపమో. లేలే అండి ప్రియులారా, నగ్న సత్యమైనటువంటి విషయము ఆయనను తెలుసుకోవటమే నిత్యజీవం. రోమాపత్రికలో 6వ అధ్యాయం 23వ వాక్యములు అక్కడ పౌలు గారు రోమిలకు తెలియజేస్తూ ఆ మాటను తెలియజేస్తాడు. క్రీస్తు నందు మరి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిత్య జీవమునకు వారసులై ఉంటారు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణమైతే, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నందు నిత్య జీవము, హల్లెలూయా. ఈ లోకంలో సాతాను ద్వారా వచ్చినది ఏమిటంటే పాపం. పాపం వలన వచ్చినది జీతం మరణం. సాతాను నుండి వచ్చినది పాపం, పాపము నుండి వచ్చినది
మరణము. ఆ మరణపుములను విరిచివేయటానికి 2026 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన ద్వారా నిత్య జీవము కలుగుతుంది. హల్లెలూయా. ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా అని దేవుడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన కలుగు చేసేది నిత్య జీవము. దేవుడు అంటే ఆయన పూర్యాలు ఉబ్బిపోయే దేవుడు కాదు. ఏమండి, అనేకులు కొలిసినా కొలవకపోయినా ఆయన దేవుడే. నేను మందిరానికి రాను, ఆయన దేవుడు కాదు అన్నా కూడా ఆయన దేవుడే. మనం ఏదన్నా చేసిన ఏదన్నా అనుకున్న ఆయన సీటుకి ఆయన సీమలు పట్టవు. హల్లెలూయా. ఆయన గనుడే, ఇంకంతే. ఆయన రాజ్య పరిపాలకుడే. ఎవరు ఎన్ని అనుకున్నా, ఏది అనుకున్నా, పుట్టాము కాబట్టి ఈ లోకం ఉందని, ఈ గ్రామం అగ్రహారం ఉంది, అగ్రహారంలో కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ప్రజలు ఉన్నారు, కొన్ని ఇళ్ళు ఉన్నాయి, కొంతమంది ప్రజలు ఉన్నారని తెలిసింది. చనిపోయాక తెలుస్తుంది అన్నమాట ఇంకో లోకం ఉందని. బావిలో కప్ప అనుకుందంట, ఇదే ప్రపంచం అనుకుందంట. తిరుగుతానే ఉంది అది. ఒకరోజు ఒక ఆయన బకెట్ వేసి నీళ్లు చేద్దామని చెప్పి బకెట్ వేసి నీళ్లు చేదాడు. ఆ నీళ్ళలో కప్ప పడిందని చెప్పి బయటకు వేసాడు. అప్పుడు అనుకుందంట కప్ప, నాకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉందా అనుకుందంట ఆ కప్ప. అంటే కొంతమందికి తెలియదు, మోనార్కంగా, మోటిగా, మూర్ఖంగా వెళ్ళిపోతారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఎద్దు ఒక ఆయన చేను దున్నురా అన్నాడంట. చేను దున్నురా అన్నాడంట. ఎవరికి? ఒక ఆయనకి చెప్పినాడు. ఎద్దులు తీసుకొని పోయి ఉన్న పంటను దున్నాడు. ఆయన వచ్చి, నీకేం చెప్పారా అంటే, నువ్వు చేను దున్నన్నావుగా, చేనే దున్నే అన్నాడంట. అరే తెలివి తక్కువడా. కొంతమంది ప్రియులారా ఇక మోటిగా వ్యవహరిస్తారు. ఒక ఆయన చదువుకొని కూడా ఎంత డిగ్రీ పట్ట, మా గ్రామ వాస్తవ్యులు గడ్డి మందు తీసుకుపోయి గడ్డి మందు వేసాడు పచ్చంగా పండిన పంటకు. చదువుంద డిగ్రీ, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. అరే రే 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 ఏందిరా ఇది వడబడిపోయిందని ముందు డబ్బా చూస్తే అది గడ్డి మందు. కొంతమంది తిక్కలగా, తెలివి లేనివారిగా, మొనార్కంగా, మోటిగా అసలు వ్యవహరిస్తారండి. ఇది మార్గం కాదయ్యా అంటే వినరే. ఇదే మార్గం అయ్యా అంటే వినరే. ఇదిగా పౌలు అంటారు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మార్గము, సత్యము, ఆయన నిత్య జీవమైనటువంటి మార్గమై ఉన్నాడు. ఆ మార్గములో వెళ్ళాలి. మోటిగా, మోనార్కంగా నా మట్టుకైతే నేను చెప్పగలను, క్రీస్తు మార్గులు మోటిగానైనా వెళ్ళొచ్చు. ఏమి తెలియని వాడు ఇందులోకి వచ్చినా ఆశీర్వాదాలు పొందుకుంటారు. పరిశోధించాలి. ఇది తిక్కలేవారు ఏం కాదు, అంటే తెలివి తక్కువైనటువంటి వ్యవహారం ఏం కాదు. మోటిగా చెప్తున్నాను. హల్లెలూయా. ఇది ఆనాటి భక్తులు పరిశోధించారు. పరిశోధిస్తున్నారా? పరిశీలిస్తున్నారా? పరీక్షిస్తున్నారా? 3 రకాలు ఉన్నాయి. పరిశోధించి, పరీక్షించి, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఏది యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో మనం ఏం చేయాలా? పరిశోధించాలి. ఇది మంచిదా కాదా? ప్రియులారా, ఆయన నిత్య జీవమును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనం ఏం చేయాలా? నమ్మాలి.
నమ్మాలి అంతే. ఆయన నమ్మకపోతే శిక్ష, ఆయన నమ్మకపోతే గొడ్డలు పొడవలు తీసుకునే రాడండి. యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసి అలా మాయ, అదంతా మాయ. అదంతా పైకి పోయిన తర్వాత ఇక్కడ కాదు శిక్ష, అక్కడ ఉంటుంది జడ్జిమెంట్. కాబట్టి మొదటిగా దేవుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడు? ఆయనను తెలుసుకోవాలి, ఆయన్ను తెలుసుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సమరయ్య, ఆ స్త్రీ యేసుప్రభుల వారిని తెలుసుకుంది. చాలా మంది రౌడీలు, ఉగ్రవాదులు, దొంగలు, దొరలు యేసుప్రభుల వారిని నమ్మారండి. ఈ రోజున ఎల్ఈఎఫ్లో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కడపలో భయంకరంగా బాంబులేసి చాలామందిని చంపేశాడు. ఆయన ఇంటర్వ్యూ చేశారు మొన్న. అలాంటి భయంకరమైనటువంటి రౌడీ బాంబులేసి చంపేశాడు. ఈ రోజున ఆయన మారు మనసు పొంది క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఆయన మార్పు చెందాడంటే కారణం, ఆయనలో ప్రేమ వచ్చిందంటే కారణం, ఆయనలో దయ వచ్చింది, కరుణ కటాక్షం వచ్చిందంటే అంత క్రీస్తు నుండే. దేవుని ప్రేమ ఆయనలో ఉంది. వారి ఇంటి దగ్గరికి వెళ్ళంట, అమ్మా మీ భర్త గారిని చంపేసింది నేనే, దయతో క్షమించండి. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగారు. అంత ప్రేమ, అంత దయ కలిగిందంటే క్రీస్తు నుండే. ఎంతోమంది ఉగ్రవాదులు మారారు, రాక్షసులు మారారు, రౌడీలు మారారు, త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు, వేశ్యలు మార్చబడ్డారండి. ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు కూడా మారబట్టే పోలీస్ స్టేషన్లు బాగుంటాయి. హల్లెలూయా. నాలాంటి వాళ్ళు ఒక 10 మంది తయారయ్యారనుకో మా మండలంలో, ఇక పోలీస్ స్టేషన్లో ఊరికి ఒక పోలీస్ స్టేషన్లు పెట్టాలి. నాలాంటి వాడు మారారు కాబట్టి కొద్దిగా కొన్ని ఏరియాలు కొంతమంది ప్రశాంతంగా ఉన్నారు. మారినాక కూడా సుక్కలు చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే, ఎంతో తగ్గించుకున్నా అడుగు పొడి కొద్ది ఆ కోపాన్ని కూడా కొంతమంది తట్టుకోలేరు. కాబట్టి ప్రియులారా, క్రీస్తులో ప్రేమ ఉంది, క్రీస్తులో జీవం ఉంది. కాబట్టి ఆయన నమ్మాలి. ఆయన నమ్మి అనేకులను మనం పరిచయం చేయాలి. మనకు అప్పగించబడినటువంటి బాధ్యత అది. రేపటి దినాన సువార్త సభలకు మనం అటెండ్ అయ్యి మనతో ఉన్నటువంటి అనేకులను, మన స్నేహితులను, శ్రేయోభిలాషులను, రక్త సంబంధికులు, బంధువులను, అనేకులను ఆ మీటింగ్లకు నడిపించాలి. దైవజనులు ఆ ఫుల్పేట్ మీద ఉండి చెప్పే మాటలన్నీ హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళి, ఏమండి, ఆ దేవుని వాక్యము. రెండవ స్టెప్ అదే అనమాట. లూకా సువార్తమానము 18వ అధ్యాయము, లూకా సువార్తమానము 18వ అధ్యాయము 18వ వాక్యము. అక్కడ ఒక మాట తెలియపరచబడుతుంది. సద్బోధకుడా, నిత్య జీవమునకు ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నారన్నమాట, సద్బోధకుడు నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి? మీరు ఎప్పుడైనా అడిగారా? ఆయన ధర్మశాస్త్రమును పాటించు అన్నప్పుడు, అయ్యా నా చిన్నప్పటి నుంచి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, అయితే నీలో కొద్ది కొదువైంది, ఆ కొదువును కొద్దిగా నువ్వు తీర్చుకొని చక్కగా దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు పాటించన్నారు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనక తన ఆస్తిని బేదలకు ఇవ్వమన్నాడు. ఉన్న 10 కోట్ల ఆస్తిని 1 కోటి ఇస్తే, ఇప్పుడు 100 నేరేడుకాయలు 10 నేరేడుకాయలు రాలితే ఏమొచ్చిందండి? ఏమన్నా బాధ వచ్చిందా? 10 కోట్లు ఉన్న వ్యక్తి ఒక 2-3 కోట్లు బేదలకు ఇస్తే ఎంత మంచిదండి.
చాలామంది డబ్బున్నవారు డబ్బు 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 పెంచుకుంటూనే ఉన్నారు, కానీ పేదవారు పేదవారుగానే ఉన్నారండి. యేసు ప్రభుల వారు ఒక్కరే ప్రియులారా బీదలను కటాక్షించారు. హల్లెలూయా. వారిపై దయ చూపించారు. ధనికుడు ధనికుడుగానే ఉన్నాడు, పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, దైవ స్వరూపాన్ని దాల్చినటువంటి వ్యక్తులు ఎందరో త్యాగం చేసి ప్రియులారా ఆయన మార్గంలో నడిపించారు. రెండవదిగా దేవుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆయన మాటలు లేదా ఆయన ఆజ్ఞలను పాటించాలి. చాలామంది మనుషుల మాట వింటారు, దేవుని మాట వినరు. చాలామంది రాజులు నాయకుల మాట వింటారు, దైవ సేవకుల మాటలు వినరు. నాయకులు పలాంది ఏదన్నా ఒకటి చేయమంటే ఏమండి పూలు జల్లుతారు, తాగుతారు, బట్టలు చింపుకుంటారు, ఈలలేస్తారు, డీజేలు పెడతారు, ఏమండి బ్లేడ్లతో ఎదురు రొమ్ములు ఇట్లా కోసుకుంటారు. జీవమును జన్మనిచ్చినటువంటి దేవుడు తల్లి తండ్రి దేవుణ్ణి విడిచిపెట్టి వారి యొక్క హీరోయిన్నులు, వారి పుటోలు, పచ్చబొట్టులు, ఇక డెకరేషన్లు చాలా చేస్తారు. దేవుని మాట మనం వినాలి. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్తమానం 6వ అధ్యాయము 68వ వాక్యంలో పేతురుతో అంటారు, పేతురు యేసు ప్రభుల వారితో అంటారు, అయ్యా నీవే దేవునికి స్తోత్రం. 6:68వ వాక్యంలో ఒకరు చదువుతారా? నీవే నిత్య జీవపు. అసలు ఆయన మాట్లాడితే, కొంతమంది మాట్లాడితే ఇక చీపుర్లు పట్టుకొని కొట్టేంత పనులు అవుతాయి. కొంతమంది మాట్లాడితే కత్తులు తీసుకుని ఎగబడే పనులు ఉంటాయి. కొంతమంది మాట్లాడితే గొడవలు అవుతాయి. కొంతమంది మాట్లాడితే ఇక యుద్ధాలే జరుగుతాయి. కొంతమంది మాట్లాడితే ఇక అక్కడ డేక్షాలు, చెమ్ములు, చీపుర్లు, కట్టెలు ఎగురుతూ ఉంటాయి, డేక్షాలు, తట్టలు, బుట్టలు. ఎందుకంటే వారి మాటలు అలా ఉంటాయి. కానీ క్రీస్తు మాట, దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యము ప్రియులారా మనిషి యొక్క జీవిత విధానాన్ని మారుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక వ్యక్తికి శక్తినిస్తుంది. దేవుని వాక్యం ఒక వ్యక్తి బాధలో ఉంటే అతనికి నెమ్మదిని కలుగు చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో, వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో, నెమ్మదినిచ్చెను కృపాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి ఉన్నదనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో, నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. బాధలలో నెమ్మదిని కలుగు చేస్తుంది. చాలామంది చనిపోవాలన్న పరిస్థితుల్లోనికి వెళ్ళి దేవుని వాక్యం అడ్డుపడి చాలామంది ప్రియులరా సాక్ష్యరూపకంగా చెప్పారు, నాకు నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని, నేను ఎప్పుడో చనిపోవాల్సిన దాన్ని, దేవుడే నన్ను కాపాడాడు, దేవుని వాక్యం నన్ను తట్టింది. బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ప్రియులారా రెండవదిగా మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జీవించాలి. నాయకుల మాటలు వినమాకండి, ఎవరి మాటలు వినకూడదు. ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. బయట వాళ్ళ మాటలన్నీ అంటారు, ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మాట అనరు. అదే వచ్చింది చాలు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మధురంగా తీపిగా ఆహా మధురం. ఇంటికి వచ్చే అమ్మాయి
అంట్లో అమ్మా అంటే చేదు అబ్బో హేళ నేను కడకోవచ్చుకమ్మా ఏ కానీ మన ఫ్యామిలీ అట్లాంటి కాదమ్మా అంటే ఇంకా పగలు ప్రతి తల్లి మీదే తండ్రి మీదే పగలు ప్రతి ఇట్లా కాదమ్మా అంటే అప్పే నేను ఇంతే. చాలా మంది ప్రియులారా, నేను ఒక అమ్మాయి దగ్గర గంట సేపు కూర్చొని, తల్లి అది కాదురా, ఇది కాదమ్మా, నా మాటినమ్మా, అది అతను అలాంటి వాడు కాదురా నువ్వు ఆలోచించినట్లే అంటే నా కళ్ళతో చూడని అంటది ఆ అమ్మాయి. నేను ఆ అమ్మాయి కళ్ళు పెట్టుకుని అనుకోవడం, అప్పుడు వాడు అందగాడు సుందరవతుడు కనపడతాడు. ఇక మాయలో పడి ఎవరో చెప్పుడు మాటలు, ఎవరో మాటలు విని 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 దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. దైవ సన్నిధులు దేవుని మాటలు చక్కగా ప్రియులారా మధురం. అసలు ఆ మాటలు నిజం ఇంక దొరకవు. అమూల్యము కలిగినటువంటి మాట, మధురము కలిగినటువంటి మాట. కొంతమందికి అవి ఇబ్బంది కలుగు చేస్తాయేమో, కానీ ప్రియులారా చాలా చక్కని మాటలు, జీవితాన్ని సరిచేసుకోవాల్సిన మాటలు. ఆ వాక్యం ద్వారా నేను మార్చబడ్డాను. నేను మా అమ్మని గోడకేసి ఒత్తితే ఇంతలో ఉబ్బింది. అలాంటి వాడిని ఆ వాక్యమే నన్ను సరిచేసింది. వాక్యం సుత్తి. మీరేం మేకులు, మేమేం కొడతా ఉంటాం, ఒకసారి పక్కకు దొరుకుతూ ఉంటారు, మళ్ళీ సరిచేసి అలా కొడతాం. దిగబడరే, అబ్బా ఇబ్బందిగా ఉంది పాదిరి గారు, పాస్టర్ గారు, అక్క అమ్మగారు ఇబ్బందిగా ఉన్నారు, మళ్ళా సరిచేసి బతుతూ ఉంటాం. అది కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరు సువర్ణంగా తీర్చిదిద్దబడాలనే కోరిక. హల్లెలూయా. దేవుని వాక్యం సరిచేస్తుందండి. దేవుని వాక్యం నెమ్మది కలుగు చేస్తుంది. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఏ ప్రదేశంలోనే, ఏ పట్టణంలోనే ఉన్నాడు. ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యము చేత పీడించబడి ఇబ్బంది పడుతుంది అయ్యా, సహాయం చేయని అడిగితే, ఆయన వాక్కు ఎక్కడో ఉన్న దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని శక్తి ఆ కుమార్తె మీద పనిచేసి దయ్యము నుండి విడుదల కలుగు చేశాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు ప్రియులారా, ఆయన మాట పనిచేసింది. దేవుడు మీ పట్ల కూడా ఆయన మాటలు పనిచేస్తాడు. దేవుని వాక్యం మీ మధ్య పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం విని దాని ప్రకారముగా జీవించాలి. 10 ఆజ్ఞలు ఉండేగా, ఆ 10 ఆజ్ఞలు ఇంకా చాలా ఉన్నాయి. 10 కనపడుతున్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి పాటించాల్సినవి. వాటిని దేవుడు ఫినిషింగ్గా 2 దేవుణ్ణి ఆరాధించటం, 2 నీ తోటి సహోదరుని ప్రేమించటం. సహోదరులంగా ప్రేమించాలి, ఐక్యత. ఇవి గర్ల్ ఫ్రెండే ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు, అది అక్రమం. బాయ్ ఫ్రెండే ఉండాలి. ఈ స్నేహాలు కూడా ఈ రోజుల్లో అంతా ఈ వ్యవహారాలే, ఈ కరెక్ట్ కాదు. నేను అసలు ఫ్రెండ్ అంటే నేను అసలు నమ్మను. ఈడు ఫ్రెండ్ కాదులే తీసే అంట, అస్సలు నమ్మను ఈ ఫ్రెండ్స్ని. కాబట్టి బుద్ధిగా చక్కగా తల్లిదండ్రులకు ఈ సమయం కూడా ఫ్రెండ్స్కే అప్పచెబుతున్నారు. ఇంట్లో పనులు చేయడానికి కూడా సమయం లేదు. కాబట్టి ఫ్రెండ్స్ని వదిలేయండి. తల్లిదండ్రులు, దైవ సేవకులు చాలు, దేవుడు దిక్కు ఈ జీవితానికి. 3 ఆఖరి మాట ఇంకొకటి చెప్పి సమయాన్ని ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువర్తమానములోనే 3వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవునికి స్తోత్రం. 3వదిగా మీరు ఏం చేయాలంటే విశ్వసించాలి. విశ్వాసముకు ఉన్నటువంటి బలం, శక్తి వేరే. నేను ఒకటేనండి,
నా మట్టుకైతే నేను చెప్పగలను, నాకు ఏదన్నా అనారోగ్యం వస్తే క్రీస్తు స్వస్థపరుస్తాడు అనుకుంటా. అంతే, ఒక్కటే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు పెయిన్, స్టమక్ పెయిన్, చాలా పెయిన్గా అనిపించింది. నేను నర్సరావుపేటలో చాలా ఇబ్బంది పడ్డా. ఆ మెడికల్ దాంట్లో పనిచేసే వ్యక్తి నా ఫ్రెండే. అది అతనే ఫోన్ చేస్తున్నాడు, పెళ్ళి ఉందిరా అంటున్నాడు. ఒక్క బిళ్ళ కూడా అడగలేదండి. అంటే మీరు వాడొద్దని నేను చెప్పను, విశ్వాసాన్ని బట్టి చెప్తున్నా. ఆరోగ్యాన్ని కలుగజేసి దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇంక నాకు బిళ్ళలతో పని లేదనుకున్నా. వచ్చాను, ఇక్కడ కూర్చున్న మరుక్షణమే నాకు ఆ పెయిన్ నుంచి విడుదలైంది. హల్లెలూయా. అసలు ఇక అంతే, విశ్వాసంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయా నేను. నా మట్టుకైతే నేను చెప్పగలను, మీరు కూడా ప్రియులారా, ప్రథమంగా మీకు ఏదన్నా అనారోగ్యం వస్తే వెంటనే యేసయ్యా నువ్వే దిక్కు అనుకోవాలి. ఇది ప్రథమం అండి. దేవుడు ప్రథమంగా నాకు సమయం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. మనం అనారోగ్యం వస్తే వెంటనే ఫోన్ నెంబర్ తీసి ఆర్ఎంపీ డాక్టర్ పోయి అదా రా అంటాం. దేవుణ్ణి రమ్మని అనం. ఏదన్నా అనారోగ్యం అయితే ఆటో పిలిపించి డబ్బులు వదిలిచ్చి హాస్పిటల్కి తిరుగుతాం. ప్రథమంగా దేవుణ్ణి పిలవం. డబ్బులు వదిలించుకోవాలని అదొక ఆశ. మరి నాకైతే డబ్బులు లేవంటానే ఉంటారు, హాస్పిటల్కి పోతానే ఉంటారు. అదేందో పేదవారి పట్ల దేవుడు కరుణ చూపి కటాక్షించి కనికరించి ఏవండి ఆరోగ్యాన్ని కలిగజేసే దేవుని యందు విశ్వాసం ఉంచండి నాయనా అంటే, ప్రథమంగా చేయాల్సినటువంటి పనులు మానేసి చివరి అన్నీ తిరిగి చివరాఖరికి ఆఖరి క్షణం, ఆఖరి నిమిషం ఇంక చేతులు ఎత్తేసి అయ్యా ఇంకేం లేదు, ఆ దేవుడే దిక్కు అన్నాక అయ్యా నీవే దిక్కు అంటాం. ఇంకే ఆయన అంటాడు, దిక్కులేని వారికి నేనే దిక్కా. అంతేగా, ఏం చేస్తా, ఆయన కూడా ప్రేమాస్వరూపి, కరుణ కలిగినది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇబ్బంది వస్తే నాకు వెంటనే ఫోన్ చేస్తే ఆ ఇబ్బంది నేర్చగలం. ఏదన్నా చిన్నపాటిది నాకు నా సామర్థ్యత వాళ్ళు ఆడాడో తిరిగి ఏదేదో చేస్తూ ఉంటే నాకేం తెలిసిద్ది. చివరాఖరికి అన్నా అన్నీ తిరిగా ఉన్నా ఇంక నువ్వే అంటే అని నేను ఇప్పుడు గుర్తొచ్చానా అని బాధ కలగదండి. మరి ఎందుకు మీరు విశ్వసించట్లా క్రీస్తుపై? విశ్వాసం ఏది నీలో? అనేకులు మన పితరులు విశ్వసించి మరణమును జయించగలిగినటువంటి శక్తిని పొందుకున్నారు. అనారోగ్య మరణపు అంచుల మధ్యలో ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వారికి స్వస్థతను కలుగజేశాడు. జ్వరం నుంచి విడుదల, దురాత్మ నుంచి విడుదల, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల. ఎందుకంటే వారందరూ క్రీస్తుపై విశ్వాసం ఉంచారు. నీలో ఏది విశ్వాసం? డాక్టర్పై విశ్వాసం పెంచుకుంటున్నారు, బిళ్ళలపై విశ్వాసం అలాని ప్రియులారు నేను చెప్పట్లేదు, కానీ మెడిసిన్ వాడండి, మందులు టానిక్లు వాడండి, కానీ ప్రథమంగా ఏదన్నా ఇబ్బంది కలంగానే వెంటనే తల్లికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి. అది ప్రథమం కదా. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ బయట చెప్పుకుంటూ రచ్చ చేయరండి, బయట చెప్పుకుంటూ రచ్చ చేస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకుంటూ రచ్చ చేయరు. మన ఫ్యామిలీ మెంబర్ యేసయ్య, ఆయనకి చెప్పాలి ప్రథమంగా మనలో ఉన్నటువంటి, అయ్యా ఆర్థిక ఇబ్బంది, అయ్యా పరిస్థితి బాగాలేదయ్యా, అయ్యా బ్లీడింగ్ అవుతుంది, రక్తం వస్తుంది, దెబ్బలు తగిలినాయి, జ్వరం వచ్చిందయ్యా, నా కుమారుడికి దురాత్మ, మద్యపానం నుంచి విడుదల, అయ్యా విశ్వాసం. ఇది అండి విశ్వాసం. ప్రథమంగా ఆయనను దర్శించాలి, ప్రథమంగా ఆయనతో మాట్లాడాలి. మీరు సమస్య వచ్చినప్పుడు, ఒక అక్క కోటం పెట్టుకుంది, 3 రోజులు ఉపవాసం ఉండి, ఎవరి కోసం? వారి భర్త కోసం. అయ్యగారేమో తాగుపోతాడు,
పోతాడు, అన్ని పోతులు, ఆంబోతులు, అన్ని పోతులు. ఆయన కోసం 3 రోజులు ఉపవాసాలు ఉండి ఎవరు? పాదిరి గారు, పాదిరమ్మ గారు, సంఘపేటలో వచ్చిన వాళ్ళందరూ 3 రోజులు ఉపవాసం ఉంచారు. 3వ రోజు ఆఖరి ప్రార్థనప్పుడు ప్రభువా మార్చని రొమ్ములు కొట్టుకుని 7 సేవకులు ప్రార్థన చేస్తే ఏమో ప్రార్థన అంతా అయిపోయిన భోజనం, ఇక ముగింపులో భోజనాలు ఉంటాయి కదా, అన్నీ తిన్నా. అక్క ఆయన మారలేక నాకు తెలుసుగా అంటుంది. పాస్టర్ గారు ఆయన మారడు నాకు తెలుసు అంటుంది. 3 రోజులు ఉపవాసం అనవసరం, కడుపు కట్టుకొని గ్యాస్ ఫామ్ అయింది. 3 రోజులు అన్నం తినకపోతే ఆరోగ్యం దెబ్బతిని ఈ పిల్ల ఏంది ఎట్లా అంటుంది. అయ్యో అసలు ఈ పిల్లకే విశ్వాసం లేదు, కట్టుకున్న భార్యకే విశ్వాసం లేదు. ఏమండి, ఎంత అన్నం వేసినా తినేవాడు తినకపోతే అన్నం గరిగిద్దా? నువ్వు వచ్చి ఒక ముద్ద, వాడు వచ్చి ఒక కూర, బిర్యానీ ఇవన్నీ పెడతాం, అసలు తినకపోతే ఏందండి. 3 రోజులు అనేకులు ఉపవాసం ఉండి అయ్యా మార్చయ్యా ఒక్క దెబ్బతో, ఒక్క మాటతో మొత్తం భస్మం చేసింది. దెబ్బకి వాళ్ళందరూ ముందే చెప్పచ్చు, 3 రోజులు మాట్లాడారు, కడుపు కట్టిన అల్లు ఆగిపోతుంటే అని చెబుతున్నా. అందరూ విశ్వాసం రావాలండి. కఠినాత్ముడు సౌలు మారలేదా? కత్తి తీసుకొని ఊర్లెంబడి తిరిగాడు. అస్సలు స్టెఫెను చంపబడటానికి కారకుడు కూడా ఇతను ఒకడు. ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఆ ప్రధానమంత్రి దగ్గర ఆమోద ముద్ర వేయించుకున్నాడు. సంఘాన్ని చంపాలి, సంఘాన్ని హింసించాలి, సంఘం లేకుండా చేయాలని. ప్రియులారా, అలాంటి భయంకరమైన వ్యక్తిని మార్చగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అలాంటి వారిని మార్చాడండి. త్రాగుబోతు ఎందుకు మారడు? తిట్టుబోతులు ఎందుకు మారరు? వ్యభిచారులు ఎందుకు మారరు? ఈ రోజున సేవకులుగా, పాస్టర్లుగా ఉండే వారందరూ ఎవరో తెలుసా అండి? భయంకరమైన నేరాలు, ఘోరాలు చేసినటువంటి వారే. కానీ వారు ఈ రోజున అవన్నీ మార్చుకొని చంపుకొని ప్రేమ స్వరూపులుగా, దయగలిగిన వారుగా క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇంక్లూడ్ నాతో సహా. నాకు భయంకరమైన కోపం అస్సలు మామూలుగా ఉండదు. ఒళ్ళు గొరికి సందులు వచ్చినాయి చూసారా? ఏం చేస్తాం, చిన్నప్పుడు వాడిని కాలుతో దంతి కుతికి మీద దాన్ని టమాలని పడ్డాడు, సత్య చచ్చాడులని పోయా. ఏమో దేవుడి కృప నన్ను మార్చి. లేకపోతే ఎన్ని స్టేషన్లు తిరిగేవాడినాం, ఎంతమంది పోలీసులు తిరిగేవాళ్ళు. దేవుని కృప నన్ను బాగు చేసావు అనుకుంటా. నిజం, నేను ప్రతిరోజు దేవా స్తోత్రం. నా కోపం నన్ను ఎక్కడికో తీసుకుపోయేదే, చంపేదే నన్ను. నీ ప్రేమను బట్టి ఆ కోపం అంతా చచ్చిపోయిందని దేవుణ్ణి స్తుతిస్తా. కాబట్టి ఆఖరికి మీరు చేయాల్సింది ఏంటంటే విశ్వసించాలి. కొండ సముద్రంలో పడమన్నా అంతటి విశ్వాసం మీలో రావాలి. ఈ రాత్రి మీరు విశ్వసించండి, మీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ స్థితిగతులను దేవుడి రాత్రి మార్చబోతున్నాడు. నీకున్న బలహీనతను దేవుడు తొలగించబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నీకున్న అనారోగ్యాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చి దేవుడు నిన్ను పైనున్న వారిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలను మీ వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం అర్థమైందా? అర్థమైందా? అర్థమైతే గట్టి స్తోత్రం చెప్పు. రైట్, చక్కగా చెప్పాడు తమ్ముడు. కావాల్సిన మాటలు, అమూల్యమైన మాటలు ప్రభు ఎవరిన దైవజనులో నుండి ప్రభు మాట్లాడాడు.
చేయండి. దేనికోసం? దేనికోసం అండి? సభల కోసం. ప్రార్థన చేసుకుందాం. చక్కని మాటలు మనం విన్నాం ఇంతవరకు. ఈ సమయంలో ఈ గ్రౌండ్ కొరకు ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం.